హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో నేను మీకు మా ఊరి శివాలయాన్ని చూపించాలనుకుంటున్నాను. ఇంతకీ మా ఊరి పేరు చెప్పలేదు కదూ, చిన్నగంజాం. భూమి బద్దలు సాంగ్ లో చిన్నగంజాం అనే ఊరి పేరు వస్తుంది కదండి, అదే మా ఊరు. నేను శివాలయంలో ఒక డజన్ టెంకాయలు కొడతానని మొక్కుకున్నానండి. అందుకోసమే ఆ మొక్కు తీర్చుకోవడం కోసం మేము సోమవారం రోజు శివాలయంకి వచ్చాము. ఎలాగో వచ్చాను కదా అని మీకు కూడా మా ఊరి శివాలయాన్ని పరిచయం చేద్దామని చెప్పి వీడియో తీశాను. మా ఊరి శివాలయంలో మాత్రం శివరాత్రి పండుగ చాలా ఘనంగా జరుపుతారండి. అందరికీ పెద్ద పండుగ సంక్రాంతి, ఇంకా వేరే వేరే పండుగలు ఉంటాయి, కానీ మాకు మాత్రం పెద్ద పండుగ అంటే శివరాత్రి. నా చిన్నప్పటి నుండి కూడా శివరాత్రి పండుగ చాలా బాగా జరుపుతారండి. మేము శివరాత్రి పండుగ రోజు కోసమే సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. నాకు మాత్రం ఈ గుడితో చాలా మెమోరీస్ ఉన్నాయండి. చిన్నప్పుడు మేము స్కూల్ నుంచి రావడం, ఆడుకోవడం, ఆ తర్వాత నైట్ అవ్వగానే శివాలయానికి వెళ్ళిపోవడము. కాకపోతే అప్పటికి ఇప్పటికి గుడి మాత్రం చాలా చేంజ్ చేశారండి. బాగా గోడలు కట్టి ఇప్పుడు బాగా డెవలప్ చేశారు గుడిని. ఈ మధ్య ఒక 5 years బ్యాక్ కూడా పక్కనే అయ్యప్ప స్వామి గుడి కూడా కట్టారండి. మేమైతే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి డజన్ టెంకాయలు అయితే కొట్టేశామండి. మా పాప బాబు అయితే విచిత్రంగా చూస్తూ ఉన్నారు. ముందుగా ఫస్ట్ కొట్టిన టెంకాయ మాత్రం మురిగిపోయిందండి. ఏంటబ్బా ఇలా జరిగిందని అనుకున్నాం. ఏంటి ఇలా జరిగింది అని చెప్పి పూజారి గారిని అడిగితేను, టెంకాయ మురిగినా టెంకాయలో పువ్వు వచ్చినా కూడా మంచిదేనమ్మా, ఏం ప్రాబ్లం లేదని చెప్పాడు. ఇది మా శివాలయంలో శివలింగం అండి. ముందు వినాయకుడు రూమ్ వస్తుందండి, తర్వాత శివుడి రూము, తర్వాత లలితాంబ రూము, తర్వాత కుమారస్వామి రూము, దాని ఎదురుగా నాగేంద్ర స్వామి విగ్రహం ఉంటుందండి. ప్రతి ఒక్క స్వామి గడప బయట ఆ స్వామి వాహనాలు మాత్రం బాగా ఏర్పాటు చేశారు. ఎదురుగా తులసి చెట్టు కూడా ఉంటుంది, ఇంకా రావి చెట్టు, ఉసిరి చెట్టు కూడా ఉంటుంది. వాటికి కూడా పసుపు పూసి బొట్లు పెట్టి పూజలు చేస్తారండి. గుడి వెనకాల మాత్రం గోడ లోపలికి 101 శివలింగాలను మాత్రం ఏర్పాటు చేశారు. గుడి చుట్టూతా పూల చెట్లు కూడా బాగా పెంచుతారండి. వీటినే కోసి దేవుళ్ళకి పెడుతూ ఉంటారు. ఇదంతా గుడి వెనక భాగం. మా చిన్నప్పుడు ఈ మామిడి చెట్లు ఇవేమీ లేవండి. ఇప్పుడు మామిడి చెట్లు మాత్రం బాగా పెంచారు. కాయలు కూడా సూపర్ గా కాస్తాయండి, తెగ కాస్తాయి, గుత్తులు గుత్తులు కాస్తాయి. మరి ఎవరు కోసుకుంటారో తెలియదు. మా చిన్నప్పుడు అయితే ఈ గుడి వెనకాల అంతా మట్టి మట్టి ఉండేదండి. మేమైతే పాండురంగ భజన చేసేవాళ్ళం. పాండురంగ భజన అంటే కోలాటం అండి. మేము కోలాటం వేసేవాళ్ళం. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత అందరూ వదిలేశారు. ఎవరి పెళ్లిళ్ళు వాళ్ళు చేసుకుని ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు. పిల్లలతో కోలాటం శివరాత్రి నాడు పెట్టించేవాళ్ళండి మాతో. కానీ గుండం కూడా తొక్కించేవాళ్ళు. కానీ నేను చిన్నపిల్లని కదండి, నేను తొక్కే వాళ్ళం కాదు. నాకన్నా కొంచెం పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు తొక్కేవాళ్ళు గుండం. మా ఊరి పక్కన స్కూల్ ఉండేదండి. ఆ స్కూల్లో మా ఊరి వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కలిసేసి బ్రహ్మం గారి నాటకం, హరిశ్చంద్రుడి నాటకం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇంకా మూవీ సాంగ్స్ కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మేము పిల్లలమంతా సరదాగా వెళ్ళి చూసేవాళ్ళం. మా ఊరి వాళ్ళే స్వయంగా నేర్చుకొని శివరాత్రి నాడు డాన్సులు వేసేవాళ్ళు, నాటకాలు వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదండి, బయట నుంచి డాన్సర్స్ ని పిలిపించి వేపిస్తున్నారు. ఇక్కడ మామిడి చెట్టు కింద బల్లలు కూడా ఏర్పాటు చేశారండి. చాలా చల్లగా ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ బాగా కూర్చుంటారు. మా ఊరి శివరాత్రి మాత్రం మీరు తప్పకుండా చూడవలసిందేనండి. చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు మా ఊర్లో శివరాత్రి చూడడానికి. శివరాత్రి పండుగ మాత్రం 3 రోజులు చాలా బాగా జరుగుతుందండి. మీరు కూడా తప్పకుండా మా చిన్నగంజాం ఊరికి వచ్చి శివరాత్రి రోజున తప్పకుండా ఇక్కడికి రావాలి. ప్రభలు కూడా కడతారండి, మర్చిపోయాను చెప్పడం. ప్రభలు అంటే ఎవరి ఇళ్లలో వాళ్ళు ఇష్టమైతే కట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇళ్లలో కలర్స్ పేపర్స్ తీసుకొని కర్రలతో ఇంకా గెడ్డితో వేసేసి గమ్మేసి అతికించి ఒక ఆకారంలో బాగా ప్రభలు కడతారండి. అవి అయితే తీసుకొని వెళ్ళి గుడి ముందు పెడతారు. ఆ నైట్ అంతా ప్రభలు అక్కడే ఉంటాయి. మార్నింగ్ ఎవరి ప్రభలు వాళ్ళు ఇంటికి తెచ్చుకొని పెట్టుకుంటారు. 3 రోజుల తర్వాత ఆ ప్రభలు విప్పదీసేస్తారు. శివరాత్రికి మాత్రం చెరుకులు మాత్రం ఫేమస్ అండి. చెరుకులు లేని ఇల్లు అంటూ ఉండదు. చెరుకులు మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. శివరాత్రి అయిపోయిన మరుసటి రోజు మాత్రం అందరూ చెరుకులు తింటూనే ఉంటారు. ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా నాకు చిన్నప్పుడు మెమరీస్ చాలా గుర్తొస్తున్నాయండి. ఇంకా కాలం వెనక్కి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. అప్పటి రోజులే చాలా చాలా బాగున్నాయి. ఇది అయ్యప్ప స్వామి గుడి అండి. ఇది మాత్రం మూసేసే ఉంది, కానీ బయట వరకే చూపిస్తున్నాను మీకు. 18 మెట్లు కూడా కట్టారు చూడండి. ఈ శివాలయంలో మాలలు వేసుకుంటారండి. ఓన్లీ శివమాల ఇంకా అయ్యప్ప మాలలు మాత్రమే వేసుకుంటారు. శివాలయంలో అయ్యప్ప విగ్రహం లేదు కదండి, అందుకని శివాలయం ముందుగానే శివుడి ఫోటో ఇంకా అయ్యప్ప స్వామి ఫోటో 2 పెట్టేసి దాని ముందే భజనలు చేసుకుంటూ ఉంటారు. ఇక అయ్యప్ప స్వామిలో ఎక్కువ మంది ఉండేసరికి అయ్యప్ప గుడి కట్టాలని చెప్పేసి నిర్ణయించుకొని ఒక 5 years బ్యాక్ అయ్యప్ప స్వామి గుడి అయితే కట్టేశారండి. ఇక మా పూజలు అయిపోయినాయి కదండి, ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి మేము అటు నుంచి వచ్చాం కదండి, ఇప్పుడు ఇటు నుంచి తిరిగి వెళ్ళాలండి. అందరూ అదే అంటారు, అటు నుంచి వచ్చినప్పుడు ఇటు నుంచి తిరిగి వెళ్ళాలంటారు. అందుకని మేము ఇటు నుంచి వెళ్తున్నాం. ఇటు నుంచి అయితే అయ్యప్ప స్వామి గుడి వెనకాల తిరుపతమ్మ తల్లి గుడి కూడా ఉందండి. శివాలయం అయ్యప్ప స్వామి గుడి చుట్టూ అంతా కూడా చాలా పెద్ద ప్లేస్, ఇంకా ఎదురు కూడా చాలా పెద్ద ప్లేస్ అండి. ఇదంతా శివరాత్రి నాడు బాగా నిండిపోతుంది భక్తులతో. శివరాత్రి నాడు రైలు కట్ట దగ్గర మాత్రం పోలీసుల్ని అరేంజ్ చేస్తారండి. ఎందుకంటే బళ్ళు వస్తుంటాయి కదా, జాగ్రత్తగా దాటాలని అటు ఇటు తాడులు కట్టి జాగ్రత్తగా దాటిస్తారు.
గుడి వెనక పక్క కూడా మొత్తం అంతా మామిడి చెట్లే ఉంటాయండి. వాటికి ఇంకా కాయలు ఏర్పడలేదు. గుడి లోపల ఉన్న వాటికి మాత్రమే కాయలు కాస్తాయి. మేమైతే చిన్నప్పుడు ఒక ఇల్లు లాగా ఇక్కడికి కూడా రోజు వచ్చేవాళ్ళం. ప్రతి పండగ, దసరా గాని ఏదైనా గానీ ఇక్కడే అన్ని జరుపుకునే వాళ్ళము. ప్రతి రోజు గుడికి వెళ్ళాల్సిందేనండి. ఇప్పుడు ఈ గుడి చూస్తుంటే నాకైతే చిన్నప్పుడు మెమరీస్ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మాత్రం పండగలకి మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది. ఏదన్నా పూజలు చేసుకోవాలన్నా కూడా ఇళ్లలోనే చేసుకుంటున్నాం కానీ గుళ్ళకైతే వెళ్ళట్లేదు సరిగా. నా మొక్క అయితే తీసేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నామండి. అసలే తినకుండా వచ్చాం, ఆకలి అవుతుంది బాగా. నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. శివరాత్రి అప్పుడు వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను.